నువ్వు మనగాడు అయితే కారు నీవు ఎక్కించుకొని పోవు, కారు నెత్తి మీద పెట్టుకొని పోవాలి. ఇవన్నీ నీవు నెత్తి మీద పెట్టుకోవాలి, నువ్వు మనగాడవు కదా. కానీ దాని మీద కూర్చొని నువ్వు ఎందుకు పోతావు? ఇదంటే అట్లా కాదు. భగవంతునికి ఎవరికైనా జ్ఞానం రావాలంటే సర్వం వ్యాపించుకొని సందు లేకుండా ఉన్నాడు అనుకుంటేనే నీకు జ్ఞానం వస్తుంది. లేకుంటే నీవు మెంటల్ అయిపోతావు. ఆడలేడు వెళ్ళలేడు ఆడలేడు అని మెంటల్ అయిపోతావు. నిన్ను ఎవరు నమ్మరు. ఆ భగవంతుడు కూడా నేను తీసి అక్కడ పడేస్తాడు, మూలకు పడేస్తాడు. నిన్ను ఎవరు నమ్మడు, నిన్ను కూడా పడేస్తాడు దూరం. కాబట్టి రాయిలో, రప్పలో, మన్నులో, మాటలో, ఇండ్లలో, అళ్ళలో, సూర్యుల్లో, చంద్రుల్లో, గాలిలో, గంపలో, పంచభూతాలలో, అష్టదిక్పాలకులలో, సర్వజీవులలో అతని లేనిది ఏది మెదలదు, కదలదు. అతని కదిలిస్తున్నాడు, మళ్ళీ బంద్ చేస్తున్నాడు. అతను పుట్టిస్తున్నాడు, చంపేస్తున్నాడు. అతని చేతిలో ఉంది. మనం మాయ బొమ్మలము. 4 రోజులు సంత చేసుకొని ఊకపోవాలే. ఊకపోరా, అరే అల్పుడా ఊకపో. 4 రోజులు సంత చేసుకొని ఊకపో. నువ్వేం చేసేలే, నువ్వు శాశ్వతం ఉండేది లేదు. 4 రోజులే ఉంటాము. 4 రోజులు అయినాక నువ్వు వెళ్ళిపోయేది. నువ్వు ఎంత గప్పాలు కొట్టినా ఏం చేసినా ఊకపోయేది. భగవంతుడు అలాగున్నాడు. మీ చేతికి దొరకలేదు దేవుడు, ఇటువంటి వాళ్ళకు దొరకడు. నిజమైన భక్తి ఉన్న వారికి దొరుకుతాడు, నిజమైన జ్ఞానం ఉన్న వారికి దొరుకుతాడు. నీవు గుడ్డోడవు, నీవు అజ్ఞాని. అజ్ఞాని అంటేనే గుడ్డోడు. భగవంతుడు నమ్మని వాడంతా అజ్ఞాని. అజ్ఞానికి ఎక్కడ లేదు. గుడ్డోనికి సూర్యుడే లేడు, గుడ్డోనికి దీపం లేదు, గుడ్డోనికి లైటు లేదు. నీకు కూడా రాయిలే కనపడడు, మనిషిలే కనపడడు, చెట్లే కనపడడు, మట్లే కనపడడు. నీకు ఎందుకు కనపడతారా? నీ మొదలే కన్ను లేకుండా పుట్టినావు. కన్ను లేని వానికి ఎట్లా చూస్తాడు దేవుడు? కన్ను లేని గుడ్డోడా. ఆ గుడ్డోడు ఓడే దేవుడు ఆడుతున్నాడు, ఎక్కడ పోవాలో ఎక్కడ లేదని. అటువంటి వాడు నీవు కన్ను లేనివాడా, నీవు వచ్చి దేవుడు లేడని అంటున్నాడు. భగవంతుని దూషించకురు నాయన. మామూలు శక్తిమంతుడు కాదు భగవంతుడు అంటే. ఈ భూమిని కన్నరెప్ప సాటును బూడిద చేసి పడేస్తాడు. నీవు ఉన్నదే భూమి మీద. కన్నరెప్ప సాటును బూడిదైపోతుంది. ఒక జలప్రళయం అయితే మునిగిపోతుంది. ఏడ ఉంటావు? అగ్ని లోన ఉరుస్తుంది భూమి మీద. నువ్వు ఏడుంటావు? ఈ మనగాడ దేవుడు ఏడుంటావు? సముద్రం పొంగుతుంది, భూమి మునిగిపోతుంది, నువ్వు ఏడుంటావు? ఏమిటి అనవసరము. భగవంతుని వాదమాడకు. ఇప్పటికే నీకు ఆల్రెడీ ఎములు నీ చుట్టే తిరుగుతున్నారు. నీ శాస్త్రాలు బట్టి ఆ ఎములు చుట్టే తిరుగుతారు, నీకు కనపడతలేరు. రోజు చుట్టే తిరుగుతారు ఎప్పుడు వేసుకపోవాలని. ఎందుకంటే మీకు భగవంతుడు ఆధారం లేదు, భగవంతునికి నమ్మకం లేదు. కాబట్టి భగవంతుడు మీ దగ్గరికి రాడు. ఎములకు మొట్ట చెప్పేసి నేను ఎప్పుడైనా తీసుకుపోయి దొంగ ఉండకూడదు. ఈ దొంగ ఉండకూడదు ఎప్పుడైనా వేసుకోపోని చెప్పారు. పోలీసు వాళ్ళు నీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఎప్పుడు దొరికితే అప్పుడు వేసుకుపోతారు, తీసుకుపోయి జైల్లో పెడతారు. అటువంటి వాడ ఎప్పుడైనా కానీ నోరున్నదని అధికం బలకొద్దు, ఆకలి ఉన్నదని ఏదంటే తినొద్దు. ఏమంటావు? నాకు దేహం ఉన్నదని ఏదైతే ఏది సుఖ పెట్టొద్దు. జాగ్రత్త. తస్మై 4 రోజులు బతకాలనుకుంటే జ్ఞానుల పాదాల మీద పడు. నీకు జ్ఞానులకు భగవంతుని చూపిస్తాడు. రాయిలో ఉన్న భగవంతుని చూపిస్తాడు, నీటిలో ఉన్న భగవంతుని చూపిస్తాడు, గాలిలో ఉన్న భగవంతుని చూపిస్తాడు, నీలో ఉన్న భగవంతుని కూడా చూపిస్తాడు. అల్పుడా అందరిని అల్పు చేయకురా అల్పుడా. ఎందుకంటే మానవ జన్మ రారాకు వచ్చింది అల్పుడా. నీవు పాడుగాకి నీకు మెంటల్ వచ్చి నీకు కిరాకు వచ్చింది కాక అందరిని కిరాకు చేయకు. జయ గురుదత్తు, సద్గురుదత్తు మహారాజ్.